నమస్కారం అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విహారీ సాయి కృప. సో మీరు ఈరోజు ఈ వీడియోలో వినాయక చవితి సెలబ్రేషన్స్ అయితే చూడబోతున్నారు. మేమైతే ఇప్పుడు మా ఫ్లాట్ నుండి కమ్యూనిటీ హాల్లోకి వెళ్తున్నాము. సో వినాయకుడిని అక్కడే పెట్టుకొని సెలబ్రేట్ చేసుకుంటున్నాం అన్నమాట అందరము. నేనైతే మ్యూజికల్ చైర్లో పార్టిసిపేట్ చేశాను. లాస్ట్ వరకు వచ్చి బిస్కెట్ అయింది ఒక చిన్న రీజన్ వల్ల. అదేంటి అని చెప్తే నవ్వుతారు కాబట్టి నేను చెప్పాను. సో వీడియో అయితే కంప్లీట్గా చూసేసేయండి. నేను సాంగ్ కూడా పాడబోతున్నాను ముందు వీడియోలో. సో రేపు వినాయక నిమజ్జనం ఉంది. ఈరోజు క్లబ్ హౌస్లో సెలబ్రేషన్స్ ఉన్నాయి. సో మేము ఈ ఇయర్ పీటల మీద కూర్చోవద్దు అండ్ గోత్రం చెప్పొద్దు కాబట్టి సో ఇప్పుడు ఆల్రెడీ హోమం స్టార్ట్ అయిపోయింది. హోమం జరుగుతుంది. మేము హోమంకి కూడా అటెండ్ అవ్వట్లేదు. జస్ట్ వెళ్ళి చూద్దాం అనుకుంటున్నాము. అది కూడా తెలియదు. సో 1కి మాత్రం అన్నదానం ఉంది. సో లంచ్ అక్కడే అయిపోతుంది. ఈవినింగ్ మా దాండియా పర్ఫార్మెన్స్ ఉంది. ఒక 20 మెంబర్స్ కలిపి చేస్తున్నాము. సేమ్ ఇదే పర్ఫార్మెన్స్ మళ్ళీ రేపు కూడా ఉంటుంది. రేపు వచ్చేసి అఫీషియల్ అన్నమాట. అండ్ ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ అన్నీ వచ్చి మనకి ఫొటోస్ వీడియోస్ ప్రాపర్ కంటెంట్ వస్తుంది అనమాట. సో మ్యాక్సిమం మీతో షేర్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడైతే శారీ వేసుకొని అన్నదానం వెళ్ళి తినేసి వచ్చిన తర్వాత నార్మల్ లెహెంగా వేసుకొని దాండియా ప్రాక్టీస్కి వెళ్ళేసి సో రేపు ప్రాపర్గా అఫీషియల్గా దాండియాకి లెహెంగా వేసుకొని చేస్తాను. సో అన్నీ షేర్ చేసుకోవడానికి మీతో ట్రై చేస్తాను. హోమం జరిగే ప్లేస్కి కిందికి వచ్చాము. సో నాకు ఆ మంత్రాలు అవన్నీ వింటే చాలా పాజిటివ్గా వస్తుంది. సో అందుకే వచ్చేసాము. సో తర్వాత కమ్యూనిటీ హాల్లో వినాయకుడు ఉన్నాడు కదా, వినాయకుని దగ్గరకు వచ్చేసాము. బేసిక్గా మీకు మొత్తం ఎంటీగా కనిపిస్తుంది, ఎందుకంటే అందరు కిందే ఉన్నారు కాబట్టి. ఏ రోజు కూడా వినాయకుడిని ఒక్కరిని పెట్టలేదు. లైక్ స్కెడ్యూల్ వేసుకొని ఎవరో ఒకరు పక్కగా వినాయకుని దగ్గర ఉండేలా చూసుకున్నారు. సో ఆ విషయంలో మాత్రం నాకు చాలా హ్యాపీగా అనిపించింది మా అపార్ట్మెంట్స్ వాళ్ళని చూస్తే. సో అలా అయిపోయిందనమాట. మేమైతే ఆ ఉన్న టైం చాలా ప్రశాంతంగా వినాయకుడితో స్పెండ్ చేద్దామని చెప్పి సో నేనైతే వినాయకుని దగ్గర చాలా సాంగ్స్ పాడాను. నేను నా హస్బెండ్ కలిసి కూర్చున్నాం అనమాట వినాయకుని దగ్గర. సో కొన్ని వీడియోస్ అయితే హస్బెండ్ తీశాడు. అవి నేను ఇక్కడ మీతో పాటు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వినాయకుని దగ్గర అయితే చాలా ప్రశాంతంగా అయిపోయింది. కింద హోమం జరుగుతుంది. సో మేము హోమంలో పార్టిసిపేట్ చేయొద్దు కాబట్టి 1 ఇయర్ వరకు. సో నార్మల్గా పైన వినాయకుని దగ్గరికి వచ్చినాం అనమాట. సో ఇది క్లబ్ హౌస్. సో చిన్న సెలబ్రేషన్స్ ఏం చేసుకోవాలన్నా సరే క్లబ్ హౌస్లో మేము ఇక్కడే చేసుకుంటాము. సో అదన్నమాట. ఇప్పుడు లంచ్ అయిపోయిన తర్వాత పర్ఫార్మెన్సెస్ చేయడం స్టార్ట్ అయిపోతుంది. సో చూద్దాం ఎలా అవుతుందో. गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि गानचतुराय गानप्राणाय गानान्तरात्मने. ఆ తర్వాత అన్నదానం ఉందని చెప్పాను కదా మా అపార్ట్మెంట్స్లోనే. సో వెళ్ళేసి హ్యాపీగా ప్రశాంతంగా అన్నం తిని వెళ్ళాము. సో చాలా డేస్ అయిందనమాట ప్రసాదం తిని, అందుకే ప్రశాంతంగా తినేసి వెళ్ళామన్నమాట ఇంటికి. సో ఇప్పుడు దాండియా ఆడడానికి వెళ్తున్నాను నేను. సో తిన్నను వీడియో తీస్తాడు. వీడియో మంచిగా తీస్తే మీకు పోస్ట్ చేస్తాను. దాండియా తర్వాత ఇంకా కొన్ని పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి, అవన్నీ కూడా రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈరోజు వినాయక నిమజ్జనం లాస్ట్ రోజు. సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళి పూజ అయిన తర్వాత లడ్డు ఆక్షన్ కూడా ఉంది. సో అది అయిపోయిన తర్వాత తీసుకెళ్ళేప్పుడు మళ్ళీ బయట కూడా నిన్న నైట్ చేసిన దాండియా పర్ఫార్మెన్స్ మళ్ళీ ఈరోజు కూడా చెప్పారనమాట. సో ఈరోజు కూడా చేయాలి, అదే ఈరోజు ప్లాన్.
సో ఇప్పుడు వినాయకుడి దగ్గరికి వెళ్తున్నాము, అక్కడ ఎలా ఉందో చూపిస్తాము. సో ఎల్లో ఇద్దరం అనుకొని వేసుకోలేదు, మాకు అట్లా యూనిఫామ్ లాగా ఉండడం ఏమి ఇష్టం లేదు. అనుకోకుండా తన దగ్గర ప్రజెంట్ ఆ కుర్తానే ఐరన్ చేసి ఉంది, సో అది వేసుకున్నాడు అన్నట్టు. సో నేను దాండియా కోసం అందరం కలిసి అనుకున్నది మేము. అది టైం కరెక్ట్గా 9 అవుతుంది. సో ఆల్రెడీ పూజ స్టార్ట్ అయిపోయింది. సో పూజను మొత్తం చూద్దామని చెప్పి ఫస్ట్ నుండి వెళ్ళాము. ఇవన్నీ మన వినాయకుడికి పెట్టిన ప్రసాదాలు అన్నమాట. సో వినాయకుడు ఆల్మోస్ట్ హ్యాపీగా ఉన్నాడు అనిపిస్తుంది. ఇప్పుడు మెల్లగా కలపండి. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. గణపతి బప్ప, గణపతి బప్ప, గణపతి బప్ప. 52,800కి తీసుకున్నారు. ఎవరు పేరేంటి? సుమంత్ అంట. అయిపోయింది, ఇప్పుడు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని దాండియాకి వెళ్ళిపోవాలి. ఇదే లాస్ట్ టైం ఇంకా వినాయకుడిని చూడడం అన్నమాట. ఈ టైం ఇంకా ఫైనల్గా ఒక్కసారి దాండియా పర్ఫామ్ చేసేస్తే గేట్ దగ్గర వినాయకుడు వెళ్ళిపోతాడు. చాలా బాధగా అనిపిస్తుంది ఎందుకో నాకు. బ్యాంక్ ఉండాలి ఇక్కడ అందరూ ఫీల్డ్ అవుట్. ఫైనల్గా కలర్స్ అయితే ఎక్కువగా ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేశాను. మా హస్బెండ్ ఫేస్ అయితే మొత్తం ఎల్లో అయిపోయింది, నాది కొంచెం నీట్గా రెడ్లో నీట్గా అయిపోయింది కదా. వినాయక చవితి. సో నెక్స్ట్ ఇయర్ ఎలా అవుతుందో చూద్దాం. కాకపోతే పీటల మీద కూర్చోలేకపోయాము, ఆయన పూజ చేయలేకపోయామని కొంచెం బాధగా అనిపించింది అంతే. సో నెక్స్ట్ టైం రచ్చ చేద్దాం. సో వినాయకుడు వెళ్ళిపోయాడు. అది సో ఇప్పుడే ఇంటికి వచ్చేసాము. దాండియా ఆడడం అయిపోయింది, ఫుల్ కలర్స్ మూసేశారు. నేను చాలా తప్పించుకున్నా. బేసిక్గా అందరు వెళ్ళిపోయి ఉంటారు ఇంటికి, మాకు కొంచెం లేట్ అయింది. మేము వస్తున్నప్పుడు స్పెషల్గా మమ్మల్ని వీడియోగ్రాఫర్ పిలిచి ఒక 2-3 పిక్స్ స్పెషల్గా తీసాడనమాట. సో తీసి కాసేపు మాట్లాడాము. తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళు ఇంటికి రమ్మంటే సో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో కాసేపు టైం స్పెండ్ చేసి ఇప్పుడే వచ్చాము. సో ఇప్పుడు ఫ్రెష్ అవ్వాలి. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాము. సో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ విహారీ సాయి కృప.